పట్టిన చేపలు ఎన్ని దొరికాయో వేరే వాళ్ళు వద్దని మాకు ఇచ్చిపోయినారు. మా అవ్వేమో ఇంత రాత్రి రుద్దుతా ఉంది, ఫేస్ కూడా కనిపించట్లేదు కదా. ఆ చేప చూపించవా ఎంత పెద్దదో చూడండి. అది కాకిగెండె, చాలా పెద్దదే పడింది. వీటి కోసం కంటే ఎంతైనా ఇక్కడ మామూలుగా చెరువులలో డ్యామ్లలో పట్టిన చేపలు కాబట్టి కొంచెము గడ్డి వాసన మట్టి వాసన వస్తాయి. ఇలా ఇవి నిమ్మకాయ రాళ్ళుప్పు, చేప ఏదైనా రాళ్ళుప్పు కంపల్సరీ. ఇలా మామూలు పట్టి చేపలు అయితే నిమ్మకాయ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మట్టి వాసన కానీ గడ్డి వాసన కానీ రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపి చూసారా, ఇలా క్లీన్ చేసాం అంతే. దీనికి తోకలు ఈకలే కట్ చేసింది. ఇలా స్ట్రైట్గా కోసేసి దీని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా అయిపోతుంది. ఇంత చింతపండు నీట్గా కడిగి గుజ్జు పిసుక్కొని పెట్టుకోవాలి. చేపలు చూసారా ఎంత నీట్గా కడిగేసిందో మా అవ్వ. ఇలా నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. చూసారా, ఇవన్నీ ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, కరివేపాకు, ఎర్రగడ్డ, ఇది అల్లం, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు వేసి దంచి పెట్టుకునే పేస్టు. నేను ఎప్పుడు తిరువాతలో వేయించను, ఇలా చింతపండు గుజ్జులోనే ఫస్ట్ వేసి కలిపేసుకుంటా. టమోటా కూడా అంతే, నేను నూనెలో వేయించను. దీంట్లో వేసి కలుపుకుంటేనే టేస్ట్. ఎందుకంటే నూనెలో వేగితే మగ్గిపోయి సరిగా నాకు అంతగా అనిపించదు. ఇది ఇంట్లో ఆడిచ్చిన ధనియాల పొడి, కారం పొడి, ఇది వేస్తేనే టేస్ట్. చింతపండు గుజ్జులో ఆల్రెడీ ఫస్ట్ గుజ్జు పిసుక్కునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి పిసుక్కుంటాం కాబట్టి ఇవి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి. ఇలా మరుగుతున్న చేపల పులుసులోకి ఇలా చేపలన్నీ వేసుకోవాలి. ఇలా చేపలన్నీ వేసుకొని మెల్లగా కొంచెం ఇలా చేపలన్నీ ఇలా ఇలా సర్దుకోవాలి. తర్వాత ఉడికినంత వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపాలి. కొత్తిమీర చల్లా, దాన్ని వీడియో తీయడం మర్చిపోయా. పులుసు అంతా చిక్కగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత ఇలా బాగా ఉడికిన తర్వాత చూసారా పైకి నూనె కూడా తేలింది. ఈ టైంలో గ్యాస్ కూర్చోను. చూసారా టేస్ట్ ఏమని మా అవ్వకి ఇస్తా అన్న. వేడిగా ఉంది. బాగుందా? బాగా మెత్తగా కూడా ఉడికిందా? బాగుంది. పులుసు కూడా బాగుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బాగా పట్టి
చేప టేస్ట్ బాగుంటుంది. చూసారా చేప కూడా, చేప పులుసు అన్నం అదిరిపోయింది. ఆమె